నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రేవంత్ కు మేనేజ్మెంట్ కోటాలో సీఎం పదవి దక్కింది ఇకనైనా పిచ్చి మాటలు ప్రగల్భాలు మానుకోవాలన్న కేటీఆర్ రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు వస్తలేదు హామీలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ దాడులకు దిగుతోందన్న హరీష్ 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే ఇండియా కూటమి పెట్టారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారన్న ఎమ్మెల్సీ కవిత సూర్యాపేటలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యం బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ పావనిపై దాడి కాంగ్రెస్ పాలనలో ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగాలకు గడ్డుకాలం యూపీ వైపు చూస్తున్న పలు సంస్థలు ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అదుపు తప్పి బోల్తా పడ్డ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది దీంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది మృతుల్లో 2 చిన్నారులు ఒక మహిళ ఉన్నారు విజయవాడ సమీపంలోని మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మృతులంతా మిర్యాలగూడ సమీపంలోని నందిపాడుకు చెందిన వారిగా గుర్తించారు మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా మృత్యువు వారిని కబలించింది దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విజయవాడ దగ్గర మోపిదేవి టెంపుల్కి వెళ్ళి వస్తుంది అయితే అక్కడికి వచ్చినప్పుడు సడన్గా మన డివైడ్ అదే టైంలో లారీ వచ్చి వెహికల్ వస్తుంది ఆ నిద్రపోయినట్టుంది వెనకిచ్చి అదే టైంలో లారీ వచ్చినాయి కారు 24 ఏళ్లు జోరుగా పరుగులు తీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు 24 ఏళ్లు నాన్ స్టాప్ గా పరుగులు తీయడం వల్ల కారు సర్వీసింగ్ కు వెళ్లిందన్నారు ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు గులాబీ శ్రేణులు బేజారైపోవాల్సిన అవసరం లేదని మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని తేల్చి చెప్పారు తెలంగాణ ప్రజలు గౌరవప్రదంగా 39 స్థానాల్లో గులాబీ జెండాను గెలిపించారని కేటీఆర్ గుర్తు చేశారు సిరిసిల్లలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు మన గుర్తేంది కారు మరి కారు మొదలు 14 ఏళ్ళేమో జోరుగా ఉద్యమంలో ఉరికే ఆ తర్వాత 10 ఏళ్ళేమో జోరుగా 100 స్పీడ్ తోని గవర్నమెంట్ల డెవలప్మెంట్ విషయంలో ఉరికితిమి 24 ఏళ్ళు ఉరికింది కారు రైమని ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా పడుతుంది ఇది అంతే కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం మళ్ళీ ప్రజలు మన దగ్గరికి వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇట్లాంటి రాజకీయాల్లో అయితే మనం అనుకున్నాం కరెక్టే మళ్ళా బ్రహ్మాండంగా హ్యాట్రిక్ కొట్టాలి కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం ఇదే వేగంతో ముందుకు పోవాలి భారతదేశంలో ఆల్రెడీ నెంబర్ 1 అయింది చాలా రంగాల్లో ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో కసి మీద పనిచేసినాం డెఫినెట్గా అందరం పనిచేసినాం కానీ ప్రజలు కూడా మననేం తీసవతల వారేలే 119 నియోజకవర్గాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు ప్రజలు గౌరవప్రదంగా 39 స్థానాలంటే 3వ వంతు స్థానాలు మనకిచ్చిండ్రు మననేం తీసవతల వాడేలే అదేవిధంగా 3వ వంతు స్థానాలు గౌరవప్రదంగా 119లో 39 ఇవ్వడమే కాకుండా ఒక 14 స్థానాల్లో 14 నియోజకవర్గాల్లో కేవలం మనం 4-5 వేల ఓట్ల లోపలనే ఓడిపోయినాం మనం ఓవరాల్ గా చూసుకుంటే కూడా రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా మనకు వాళ్ళకు ఫరక్ ఏం పెద్దగా లేదు కాంగ్రెస్ కు వచ్చింది
38.8% ఓటు, మనకచ్చింది 37% ఓటు. అంటే ఫరక్ కేవలం 1.8% మాత్రమే. అది కూడా మొత్తం పోలైన ఓట్లలో చూసుకుంటే మొత్తం 3,17,00,000 ఓట్లు మొత్తం ఉన్నాయి. అలా 70% పోలైనట్టున్నాయి. ఆ పోలైన ఓట్లగిన చూసుకుంటే ఫరకు కేవలం 1.8% మాత్రం. ఇక కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 50 రోజుల హస్తం పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని మరోసారి స్పష్టమైందన్నారు. రైతులందరికీ రైతు బంధు ఇంకా పడలేదని దుయ్యబట్టారు. కానీ కేసీఆర్ మాత్రం వారం రోజుల్లోనే అన్నదాతలందరికీ రైతు బంధు ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో నేను నిలబెడతా చేస్తా అని చెప్పి 420 హామీలు, రైతు డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, యువజన డిక్లరేషన్ అని డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేసి మేనిఫెస్టో పెట్టి 420 హామీలు ఇచ్చి ఇవాళ 1.8% తో గెలిచిండ్రు వాళ్ళు. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది. నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే జనంలో ఉండేది మీరు, తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు. 50 రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 50 రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో, గ్రామాలలో ప్రజలేమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక. ఏమంటున్నారు ఇవాళ కరెంటు ఓంగనే 1 గంట 2 గంటలు ఏమంటారు ప్రజలు చూసినావా? కేసీఆర్ చెప్పిందే నిజమైంది. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు. ఆయన చెప్పినట్టే అయితాంది, చెప్పినట్టు వినకపోతే మీ అనే బాధ ఇలా రైతులు పడతారు. ఫోన్లు చూసుకుంటారు పాపం తెల్లారు లేచి, నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా, నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా. ఈ రోజు వరకు కూడా 2.5 ఎకరాల కంటే ఎక్కువ రైతు బంధు పడలేదు. ఇయాలటికి కూడా ఆ రోజేమో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నాడు, కేసీఆర్ బిచ్చమేసినట్టు ఎత్తాడు, రైతు బంధు 10,000 నేనిస్తా 15,000 మీకు అని ఆ రోజు నరికిండు. ఇవాళ ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి, ఎక్కడోళ్ళు అక్కడ రైతులు ఒకళ్ళ మొగాల ఒకళ్ళు చూసుకుంటారు. నీకు పడ్డాదిరా అంటే నీకు పడ్డాదిరా. ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు ఒకటే వారం రోజుల లోపల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,500 కోట్లు ఒక వారం రోజులు వస్తుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? గవర్నమెంట్లో కంటే అపోజిషన్లోనే కేసీఆర్ చాలా డేంజరస్ అని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు దేశంలోనే మరొకటి లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ను బొంద పెడతామంటూ రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు ప్రగల్భాలు పలకడం మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని చురకలంటించారు. మేనేజ్మెంట్ కోటాలో రేవంత్ రెడ్డికి సీఎం పోస్టు దక్కిందని కేటీఆర్ దుయ్యబట్టారు. కంటే ఆపోజిషన్ లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడుతాడు ముఖ్యమంత్రి 100 మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయనేమో ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, కుల్లా చెప్తుండ ఆయన, మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం కొట్లాడుకోవద్దు, మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతుండ్రు. చూసిండ్రా లేదా మీరు? నేను ఎందుకంటున్నా అంటే ఇంత ఓపెన్ గా ఇంత బాహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు, ఈయననేమో 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు. ఆయన 3 మీటర్లు కూడా లేడు. ఆయన అన్నట్టు మనం 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. ఆయన 3 ఫీట్లు కూడా లేడు. ఆయన అన్నట్టు 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు, ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు. వాళ్ళ గురువర్యుల పేర్లు ఎందుకు తీగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండ్రు. ఆ తీస్మార్కాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రకాంతో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు. కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంత గారెల బుట్ల పడ్డట్టు పడ్డావు.
ఇవాళ ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్కు 50 కోట్లు ఇచ్చి వీని చెవుల ఊది వాని చెవుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక కేసీఆర్ ఏం చేశారో ప్రజలందరికీ తెలుసునని స్పష్టం చేశారు కేటీఆర్. 200 రూపాయల పెన్షన్ను 2000కు పెంచిన ఘనత కేసీఆర్దేనన్నారు. దివ్యాంగుల పెన్షన్ను 400 నుంచి 4000కు పెంచిన ఘనత కూడా కేసీఆర్దేనన్నారు. రైతులకు రైతు బంధు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది కూడా కేసీఆర్ఏనన్నారు. సిరిసిల్ల నేతలందరినీ కాపాడుకుంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త నాయకులను తయారు చేసుకుంటామని తేల్చి చెప్పారు. తెలుసు పెన్షన్ను 2000 రూపాయలు చేసినోడు కేసీఆర్. 500 రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు 4000 రూపాయలు చేసింది కేసీఆర్. ఇది వరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతు బంధు రూపంలో టైంకి ఇచ్చింది కేసీఆర్. భారతదేశం మొత్తంలో 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఒకే ఒక్క నాయకుడు రైతులకు కేసీఆర్. ఇవాళ మా సోదరులు నేతన్నలు సిరిసిల్లలో ఉన్నారు. మీకు కూడా నేను ఒక మాట ఇస్తా ఉన్నా, మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా. ఇవాళ బెదిరిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. మీరు కేటీఆర్ కోటేసిరు కదా, మీకు ఆర్డర్లు ఇస్తామా చూసుకుంటాం అంటున్నట. నేను కూడా మీకు మాటిస్తున్నా, అవసరమైతే సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా, సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం, నిర్బంధిస్తాం, వాళ్ళని సవాల్ చేసి తప్పకుండా సిరిసిల్లలో ప్రతి నేతన్నను కాపాడుకుంటాం. మీరెవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. అక్కడేదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన మేమేదో రాజులం జాగీర్దారులం, మేమేదో పెద్దవాళ్ళం సుల్తాన్లం అనుకుంటే నడవది. ప్రజల కోసం నడవాలి తప్ప, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప మేం పగబడతాం ఓటేయకపోతే ఊకోము అనే లైన్లో బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ సరే బెదిరిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అధికారం పోయి 50 రోజులు కాలే, అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు. ఓ సర్పంచులు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను. నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు, నిజమైన కార్యకర్తలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా, నేను ఇండ్లకెళ్లే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు. ఒక సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక కౌన్సిలరో, కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో, బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి, బెదిరిపోకండి. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని, పెద్ద పెద్ద ఆకుసిపాయలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం. తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్నదాతకు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టుల నీళ్లు రాక బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిక తీసేందుకు మునుపట్ల క్రేన్లను ఆశ్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎండిపోవడంతో రైతులు మళ్లీ భగీరథ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రైతులకు మళ్లీ నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. గతంలో పుష్కలంగా నీరు లభించి పంటలు పండించిన రైతులకు ఇప్పుడు సాగునీరు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజానికి నారాయణపూర్ రిజర్వాయర్కు ప్రతి ఏటా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని 57 చెరువులను నింపుతున్నారు. ఈ నీటితో 6 మండలాల్లోని దాదాపు 27,000 ఎకరాల్లో పంటలు పుష్కలంగా పండేవి. గతంలో జనవరి మొదటి 2 వారాల్లోనే నీళ్లు విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో పుష్కలంగా నీళ్లు ఉన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద పైప్ లైన్ మరమ్మతు సాకుతో నారాయణపూర్ రిజర్వాయర్కు నీళ్లివ్వడం లేదు.
నీళ్లిస్తాం నార్లు పోసుకోమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పడంతోనే తామంతా నార్లు పోసుకున్నామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడేమో సమయానికి నీళ్లు వదలకపోవడంతో నార్లు ముదిరిపోతున్నాయని, భూగర్భ జలాలు ఇంకిపోతూ ఉండడంతో బావుల్లోనూ నీళ్లు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆ మాట చెప్పకపోయి ఉంటే తాము నార్లు వేసుకుని ఉండేవాళ్లం కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుక్కుల కోసం ట్రాక్టర్లకు వేలు ఖర్చు చేశామని, నార్లకు 2 సార్లు మందులు వాడామని, ఇప్పుడీ పెట్టుబడి అంతా భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్కు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించడం ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంత భూములు సస్యశ్యామలమయ్యాయి. రైతులు ఏటా 2 పంటలు పండించుకుంటున్నారు. ప్రతిసారి రైతుల అవసరాన్ని గుర్తించి నీటిని విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకపోవడంతో బావుల్లో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. మరో దారి లేక రైతులు ఇప్పుడు క్రేన్లతో బావుల్లో పూడిక తీసుకుంటున్నారు. నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్మపల్లికి గతంలో ప్రతి సీజన్కు అవసరమైన నీళ్లు వచ్చేవి. చెరువులు నింపుకొని రైతులు పంటలు సాగు చేసుకునేవారు. అయితే నారాయణపూర్లో ఇప్పుడు 20% నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో పైనున్న గ్రామాల రైతులు సాగునీరు లేక అల్లాడుతున్నారు. ఇక చివరి గ్రామమైన కుర్మపల్లి పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. సాగునీటి కష్టాలు రైతులను వేధిస్తున్నాయి. ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా నీళ్లిస్తే వేసిన కొద్దిపాటి పంటలనైనా కాపాడుకుంటామని రైతులు కోరుతున్నారు. ఇంకొందరు రైతులు దున్నిన దుక్కులను నారుమల్లను వదిలేసుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం నీటిని విడుదల చేసినా రిజర్వాయర్ నిండాలంటే వారం నుంచి 10 రోజుల సమయం పడుతుందని, అప్పటి వరకు పంటలను ఎలా రక్షించుకోవాలో అర్థం కావడం లేదని కుర్మపల్లి, వెంకటాయపల్లి గ్రామాల రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా అసహించుకుంటున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దళిత బంధు, గొర్రెల పంపిణీ పథకాలను సర్కార్ పక్కన పెట్టడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన దళిత బంధు యూనిట్లను వెంటనే గ్రౌండ్ చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ అభివృద్ధికి నాటి సర్కార్ మంజూరు చేసిన నిధులను స్థానిక ఎమ్మెల్యే సద్వినియోగం చేసుకోకపోవడం కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమని హరీష్ రావు దుయ్యబట్టారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. దళిత బంధు మా ఎస్సీ కాలనీలో కూడా మాట్లాడండి. కేసీఆర్ ఉంటే ఏడాదికి కొంతమందికి వచ్చు, మెల్లమెల్లగా అందరు బయట పడుదురు. ఇప్పుడు వాళ్ళు ఉన్నే బంధు పెట్టిండు. ఆల్రెడీ ఇచ్చిన దళిత బంధు బ్యాంకుల డబ్బులు పడితే బ్యాంకుల పడ్డ పైసలను కూడా ఫ్రీజింగ్ లో పెట్టి దళితుల ఉసురు పోసుకుంటున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా, ఆల్రెడీ మంజూరైంది, ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండు కేసీఆర్, దాన్ని ఎందుకు ఫ్రీజింగ్ లో పెడుతున్నారు అని నేను ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికే ఇచ్చిన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే 10 లక్షల రూపాయలతో ఆ యూనిట్లు గ్రౌండ్ చేయించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. పాపం మా గొర్రెల కుర్మలకు డీడీలు కట్టింది గొర్రెల కోసం. ఇప్పుడు డీడీలన్నా వాపస్ ఇయ్యండి, గొర్రెలన్నా ఇయ్యండి, మీరు ఇస్తామన్నా 2 లక్షలన్నా ఇయ్యండి. ఇవ్వాలన్నా వద్దా? వాళ్ళే చెప్పింది మేము 2 లక్షలు ఇస్తాం, సీదా ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు వచ్చి 2 నెలలైనా ఆ డీడీలు ఇస్తలేరు, గొర్రెలు ఇస్తలేరు, మీరు ఇస్తామన్న 2 లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ యాదవులను కూడా ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా మన మెదక్కు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు జిల్లా కలెక్టరేట్ ప్రారంభం చేసుకొని 50 కోట్లు మెదక్ పట్టణానికి ఇచ్చిండు కేసీఆర్. 100 కోట్లు ఏడుపాయల అమ్మవారికి ఇచ్చిండు మన కేసీఆర్. మన మెదక్కు రింగ్ రోడ్ శాంక్షన్ చేసిండు కేసీఆర్. నేను గెలిచిన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, మరి శాంక్షన్ అయ్యి వచ్చిన పైసలు ఎవరైనా వాపసు కూడా కొడతారా? వచ్చిన పైసల్ని ఉపయోగించండి, వచ్చిన పనిని తెచ్చిన జీవోను చేయండి, ఇంకా ఎక్కువ పైసలు తీసుకురండి, ఇంకా ఎక్కువ మెదక్కు డబ్బులు తీసుకురండి. కానీ తెచ్చినవి పొడగొట్టే దీన్ని ఏమంటారు? ఇలా ఊరూరికి 15 లక్షలు ఇచ్చిండు కేసీఆర్, మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చిండు, ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చిండు. వాటిని రద్దు చేస్తా ఉంటే గెలిచిన ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడం ఇది శోచనీయం. ఎవరైనా వచ్చిన పైసలు కూడా కొట్టుకుంటారే?
వచ్చిన జీవో ఓడగొట్టుకుంటారే, తెచ్చిన పైసల్ని ఓడగొట్టే దీన్ని ఏమనాలో మరి ఇవాళ మెదక్ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మెదక్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్న ఆయన ఈ ఎన్నికల్లో కారు దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అసత్య ప్రచారంతోనే ఓడిపోయామని చెప్పారు. కాంగ్రెస్ అసలు రంగు పసిగట్టిన ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గులాబీ శ్రేణులు ఏమాత్రం అధైర్యపడొద్దన్న ఆయన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. చూస్తా ఉంటే నాకు కూడా నమ్మకం కలుగుతా ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెదక్లో మనం ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. తెద్దామా వద్దా? ఏ ఊర్లో మొన్న తక్కువ వచ్చినాయో ఆ ఊరోళ్ళు, ఆ కౌన్సిలరు, ఆ వార్డు ప్రజలు పట్టుబట్టాల కార్యకర్తలు మనం మెజార్టీ తీసుకురావాలి. ఇలా ప్రజల్లో కూడా చర్చ స్టార్ట్ అయింది. ఓడిపోయినా పద్మ గారు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతా ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అరే మెదక్కు రైలు తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్కు జిల్లా తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్ పట్టణ రోడ్లు ఎంత మంచిగా జరిగినాయి, ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం, కాళేశ్వరం నీళ్లు మెదక్కు హల్దీలో తేలేదా మనం? కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇట్లా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.